రూతు గ్రంథము 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకొనుటకై ఇంక కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలయుందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టుమనియూ నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు
నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. రెండవ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడయుండెను. అతని పేరు బోయజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె వేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేనుకోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాక అని చేనుకోయువారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నదెవరని అడుగగా, కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల ఎదుట నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. బోయజు, భోజన కాలమున నీవిక్కడకు వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి
ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడని బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింపబోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకొనియుండెను. అతడు, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఇండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనిమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ల యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయుకుడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసికొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె, ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియచేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. 4వ అధ్యాయము. బోయజు
పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను ప్రోవుచుండెను కనుక బోయజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారునూ కూర్చుండిరి. అతడు, మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించెదనెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలులలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారు. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీరాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలతోనూ చెప్పెను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలును, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలినదానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. ఆయన నీ నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమునోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము
అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను.